జడ్జి గారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. సింగిల్ జడ్జ్మెంట్స్లో మాకు అనుకూలంగా రాలేదు. మేము దీనికి డివిజన్ బెంచ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మాకు న్యాయం జరగలేదు అని మేము నమ్ముతాం. మేము కొన్ని పాయింట్స్ చెప్పాము. అవి అవి ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదో తెలియదండి. మేము జడ్జ్మెంట్ని వెల్కమ్ చేస్తాము. ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అసలు తిండి కూడా తినలేని పరిస్థితి అండి మాది. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తుంది గవర్నమెంట్. మా వైపు అంటే మా వైపు కాదు, మళ్ళీ అది ఇంకోలాగా తీసుకొని ఇప్పుడు మీ కింద కామెంట్ సెక్షన్లో చూసుకోవచ్చు. సో గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేము మాకు న్యాయం జరుగుతుందని నమ్మినాం కాబట్టి మేము మళ్ళీ ఇంత దూరం వరకు రాగలిగాం. లేకపోతే ఇంటి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదండి మాకు. సో ఇప్పుడు మేము మైనారిటీ అండి, 563. మిగతా వాళ్ళందరూ మెజారిటీ అండి. ఇది టిరనీ ఆఫ్ మెజారిటీ అని అంటారండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రెజర్ని తట్టుకొని దూరంకి వెళ్ళాలి, న్యాయంగా మేము రాసాం కాబట్టి మాకు ఇప్పించాలి అనే మా విన్నపం కూడా. కానీ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే మా పరిస్థితి ఏంది? మేమైతే వదిలేసుకోలేము కదండి. పెడుతున్నారు రాస్తున్నాము. మా జీవితాలు అయితే ఆగిపోవండి. వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ రాసి మళ్ళీ తెచ్చుకోండి అంటే ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ తర్వాత మా ఫాదర్ చనిపోయారండి. నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి వదిలేసి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ రాయొచ్చు ఇన్స్పైరింగ్గా తీసుకొని. కానీ నేను తీసుకొని రాశాను. ఇది పోతే నేను మళ్ళీ ఇంత ఎంకరేజ్మెంట్తో రాస్తాననేది నేను చెప్పలేను. ఇప్పుడు ఎన్నోసారి మీరు అటెంప్ట్ చేయడం? నేను ఇప్పుడు మూడో ప్రిలిమ్స్ రాసేసి మెయిన్స్ రాశాను కదండి. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. అంటే కరెక్షన్లో స్టాండర్డ్ అనేది వెతుక్కోవాలంటే వీళ్ళు నిజంగా వేరే ఎగ్జామ్స్లలో పోటీ పడితే వీళ్ళకి రావచ్చు అనేది ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. యూపీఎస్సీ 11 మెంబర్ ర్యాంకర్స్ ఉన్నారండి 563లో. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇదే టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన వేరే జాబ్స్లలో కూడా సెలెక్ట్ అయ్యాను. నేను అదే జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేస్తే నన్ను తవ్వెక్కడ చూస్తారేమో, దీంట్లోకి ఏడే తప్పులు వెతుకుతారేమో, ఏది చెప్పాలన్నా మా పేరెంట్స్ని వాళ్ళ ముందలు పెట్టాలన్నా కూడా మాకు కష్టమే. ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ర్యాంక్ రాని వాళ్ళని ముందు పెట్టుకొని వచ్చిన వాళ్ళని వెనుకకు దొక్కి అటు వీళ్ళకి న్యాయం చేయట్లేరు, వాళ్ళకి న్యాయం చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పటికీ జరగదండి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాటిని రిజల్ట్ వరకు తీసుకెళ్ళాలి, అపాయింట్మెంట్స్ వరకు తీసుకెళ్ళాలి, ఖాళీలు మళ్ళీ వెతకాలి, ఖాళీలను మళ్ళీ భర్తీ చేయాలి. ఒక మాట చెప్తున్నారు ఒకటి చివరిగా, ఒకవేళ కనుక మీరు జెన్యూన్ పర్సన్స్, మీరు చదివేటువంటి వ్యక్తులు, తెలివి కలటువంటి వ్యక్తులు అయితే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ పెడితే మళ్ళీ కూడా వాళ్ళే క్వాలిఫై అవుతారు కదా అన్నటువంటి వాళ్ళకు మీరేం సమాధానం చెప్పారు? నేను అదే చెప్పాను, మా జీవితాలు ఆగిపోవండి. మళ్ళీ పెడతారు, ఆగిపోతాయి. ఇప్పుడు నేను ఒక జాబ్ ఎక్కానండి. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు గ్రూప్ 4 దాంట్లో వచ్చింది. నేను జాబ్ ఎక్కాను. ఇంతే టైం దానికి కేటాయించగలుగుతానా? నా నాలెడ్జ్ నాకు ఉంటుంది, కానీ నేను సేమ్ అమౌంట్ ఆఫ్ టైం దానికి ఇవ్వలేను. ఇంతకుముందు ఏవైతే తప్పులు చేశాను ఎగ్జామ్లో, ఇప్పుడు నాకు ఒక ర్యాంక్ వచ్చింది, నాకు ఉంటుంది అరే ఇంకా బెటర్ ర్యాంక్ రావచ్చు కదా, ఇంత రాసినా కూడా నాకు ఇంతే వచ్చినా అనేది నాకు అనిపిస్తుంది. కానీ నేను వేరే వాళ్ళ మెరిట్ని తక్కువ చేసి నేను అనలేను కదండి. ఏదన్నా తక్కువ వస్తే నాలో ఏం తప్పు ఉందని నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా రాయాలని చూస్తాను. అలా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, అందరూ ట్రై చేస్తారండి. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పెడితే నాకు వస్తుందనే నమ్మకం ఉంటుంది. అందుకోసం మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని అంటారు, కానీ మళ్ళీ వాళ్ళకే రావాలన్నట్టు ఏం లేదు. ఇది థియరటికల్ ఎగ్జామ్, ఎంసీక్యూస్ కాదండి. థియరటికల్ దాంట్లో సబ్జెక్టివ్ ఉంటుంది. ఆ సబ్జెక్టివ్ బయాస్ తీసేయాలి అని చెప్పేసి, ఒక పర్సన్కి ఉన్న వ్యూస్ బయాస్ తీసేయాలని చెప్పేసి మల్టిపుల్ మెంబర్స్ ఎవాల్యుయేట్ చేస్తారండి. అట్లా మల్టిపుల్ మెంబర్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎక్కడైనా చాలా తేడా వస్తుంటే మూడో ఎవాల్యుయేటర్ చేస్తారు. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్ అండి. ఇది ఇంకోలాగా ఉండొచ్చు అని అనిపిస్తే ఈ ఎగ్జామ్ ఆపడం కాదండి, ఇంకోలాగా ఉండొచ్చు అనేది ఇంకొక మ్యాటర్, అది ఆల్టుగెట్ డిఫరెంట్ మ్యాటర్. దీంట్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంను వేరు చేస్తూ, సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళకి ఏం సమాధానం? నేను చాలాసార్లు ఇది చెప్పానండి. తెలుగు అభ్యర్థులకి తక్కువ మార్కులు రావడం అనేది ఒక సోషల్ ఇష్యూ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఎంత పేద ప్రజలైనా సరే మా బాబుకి ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెప్పించాలి అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మా పేరెంట్స్, మా ఫ్యామిలీలో కూడా అందరు తెలుగు మీడియం వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ లెక్క మేము ఉండొద్దు అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, వాళ్ళకంటే బెటర్ ఉండాలని చెప్పేసి. సో ఇంగ్లీష్ కరికులం, ఇప్పుడు మేమందరం 10th క్లాస్ వరకు తెలుగు ఎగ్జామ్లో రాసిన వాళ్ళమే. తర్వాత బీటెక్ ఇంగ్లీష్లో ఉంది, నన్నేం చేయమంటారండి? బీటెక్ ఇంగ్లీష్లో ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సొసైటీలో నేను బెటర్ సర్వైవ్ అయ్యగలిగేలాగా మా పేరెంట్స్ నాకు ఎడ్యుకేషన్ ఇప్పించారండి. నేను తెలుగు మీడియంలోనే రాసి మంచి ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ రావాలని నేను కూడా కోరుకుంటాను. కానీ నేనేమంటున్నా అంటే ఇది ఒక సోషల్ ఇష్యూ. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి సరిగ్గా స్కిల్ సెట్ అందజేయలేకపోయారు సొసైటీలో. వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వచ్చిన వాళ్ళు ఆర్ఫన్ స్కూల్స్లలో చదివి ఒక ఆర్గనైజేషన్ ఫండ్ చేస్తే చదివి తెలుగు మీడియంలో తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో తెచ్చుకున్న వాళ్ళకి ప్రతిభ లేదని నేను అనట్లేదండి. 563 ఉంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉందండి, 4 to 5% హిందీ మీడియం వాళ్ళు వస్తారండి. మరి అక్కడ హిందీ మీడియం వాళ్ళు మొత్తం అన్ని స్టేట్స్ ప్రొటెస్ట్ చేయాలా అండి? ఈ వేరే వర్నాకులర్ లాంగ్వేజెస్లో వాళ్ళు అన్ఫార్చునేట్గా వాళ్ళకి సరిగ్గా ఎడ్యుకేషన్కి ఫండ్ చెయ్యలేక వాళ్ళు అది చదువుకుంటున్నారే తప్ప, వరల్డ్ గ్లోబలైజ్ అయింది.
వరల్డ్‌లో ఇంగ్లీష్ మీడియంలో చదివితే మాకు వరల్డ్ వైడ్‌గా ఆపర్చునిటీస్ మేము పొందగలుగుతాం అనే దాంతో మేము ఇంగ్లీష్ రాసాం గానీ, మేము తెలుగు వాళ్ళం కాదు అని తీసి పడేయకండి. మేము ఎగ్జామ్‌ని ఇంగ్లీష్‌లో రాసాం. నేను తెలుగే మాట్లాడుతున్నా. నా పేరెంట్స్ అందరూ తెలుగు మాట్లాడతారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళే.